హలో వెల్కమ్ బ్యాక్. ధృతికి శారీ కట్టించాలని మా అత్తయ్య వాళ్ళతో చెప్తే మంచి రోజు చూసి చెప్పారు. సో ధృతిని ఎలా రెడీ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. సింపుల్గా జడలేసి ఆర్టిఫిషియల్ జడ ఉంటుంది కదా బిళ్ళలతో, అది పెట్టేశాను. తర్వాత ఆర్టిఫిషియల్ రోజెస్ది కొప్పు చుట్టూ పెట్టుకునేది ఉంటుంది కదా, అది పెట్టేశాను. ఇది వీడియో షూట్ చేయాలి అని ముందు అనుకోలేదు. తర్వాత మా అమ్మ ఐడియా ఇచ్చింది, వీడియో తీసి అందరికీ చూపించవచ్చు కదా ఎలా రెడీ చేసామో ధృతిని అంటే, ఇంకా అప్పటికప్పుడు రవి వీడియో షూట్ చేశాడు. ధృతిని రెడీ చేయడానికి ఏమేం కావాలో కాస్మెటిక్స్, జ్యువెలరీ, శారీ అంతా నేను ముందే రెడీ చేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. జడ అయిపోయింది కదా, సో ఇంకా నెక్స్ట్ మేకప్ స్టార్ట్ చేశాను. లైట్గా ఫౌండేషన్ అప్లై చేశాను. తర్వాత రెగ్యులర్గా యూస్ చేసే పౌడరే యూస్ చేశాను. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్తో ఐబ్రోస్ని లైట్గా థిక్ చేస్తున్నాను. ధృతికి కాటుక పెట్టుకోవాలి అంటే చాలా భయం. నేను ఎక్కడ దాని కంట్లో పొడి చేస్తాను అని అస్సలు కాటుక పెట్టనివ్వదు. చాలా ట్రై చేశాను, ఇంకా నా వల్ల కాదని పక్కన పడేశాను. నెక్స్ట్ ఐ షేడ్స్ అయినా వేద్దామని తీశాను. చూడండి, ఐ షేడ్స్ అనగానే ధృతి మొహం ఎలా వెలిగిపోతుందో. నేను సేమ్ ఐ షేడ్సే చీక్స్కి కూడా లైట్గా అప్లై చేశాను. ఇంకా స్టిక్కర్ పెట్టేసి కుంకుమ పెట్టాను. లిప్స్కి లైట్గా లిప్ బామ్ అప్లై చేసి ఆ తర్వాత లిప్స్టిక్ పెట్టాను. ఇంకా పాపడ్ బిళ్ళ పెట్టేసి ఇయర్ రింగ్స్, మాటీలు, చెంపస్వరాలు అన్నీ అయితే ఇప్పుడు పెడుతున్నాను. హెయిర్ స్టైల్, ఫేస్ మేకప్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ధృతికి లంచ్ తినిపించేసి శారీ కట్టించేస్తాను. ధృతి లిప్స్ కంటకుండా తిను, ఓకే? ఆలు ఫ్రై చాలా బాగుందమ్మా, నువ్వు చాలా బాగా చేసావు. నేను కదా, అమ్మమ్మ చేసింది. అవునా? టేస్టీగా ఉందమ్మా. వెరీ నైస్. ఇది తిన్నాక మంచిగా రెడీ అయిపోయి నువ్వు శారీ కట్టుకుంటున్నావు కదా ఇవాళ ఫర్ ది ఫస్ట్ టైం. సో మాకేంటి పార్టీ ఏంటి? ఆలు ఫ్రై అమ్మా పార్టీ. చెప్పు ఏంటి పార్టీ? ఇది ఇప్పుడు కాదు, గ్రాండ్ గా చేసుకున్నప్పుడు అప్పుడు పార్టీ ఇస్తాను. అయితే ఇవాళ కొంచెం అన్న ఇవ్వాలి కదా, అప్పుడు గ్రాండ్ గా చేసుకున్నప్పుడు మంచి పార్టీ. కొంచెం పార్టీ ఇచ్చాను కదా. ఏంటి ఆలు ఫ్రై? దిస్ ఇస్ టూ బ్యాడ్. అట్లీస్ట్ ఒక స్పెషల్ డెజర్ట్ అన్న పెట్టాలి కదా. నువ్వు చేయాలి కదా, నేను ఎలా చేస్తాను? నువ్వు ప్లాన్ చేయొచ్చు కదా. అమ్మ నాకు నేను శారీ కట్టుకుంటున్నా కదా, మనం ఇది చేసుకుందాం నువ్వు చెప్పు ఉండొచ్చు కదా. యూ డి నాట్ సే ఎనీథింగ్. దెన్ హౌ విల్ ఐ ప్రిపేర్? ఐస్ క్రీమ్ ఉంది కదా, అది ఒక డెజర్ట్. ఓకే, ఇంకా శారీ కట్టడం స్టార్ట్ చేశాను. మా వాడు చూడండి రూమ్ నిండా టాయ్స్ అంతా ఎలా పరిచేశాడో. డాడీ ధృతికి శారీ కట్టించడానికి నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడుతున్నానని మా అమ్మ కూడా వచ్చి నాకు హెల్ప్ చేసింది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెంతసేపు కడతావని రవి ఏమో కంగారు పెడతా ఉన్నాడు. అప్పుడు ధృతి చూడండి ఏం చెప్తుందో. నువ్వు ఇక్కడ ఉండుంటే నీకు అర్థమయ్యింది ఎంత కష్టం శారీ కట్టాలని. మన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని కాదు కదా, అదే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. అవును, కానీ నువ్వు బాగా మేకప్ చేసావమ్మా నాకు. ఆర్నమెంట్స్ అంతా ఒకసారి వేస్తాం. ఫస్ట్ శారీ సెట్ అయితే మీదాంశ్ నన్ను చూసి చాలాసేపు అయింది. ఇంతసేపు టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట, వాళ్ళ అక్కని రెడీ చేస్తుంటే డిస్టర్బ్ చేయకుండా. ఇంకా ధృతిని రెడీ చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదా నేను నా కూతురికి శారీ కట్టించి ఎలా రెడీ చేశానో. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నేను ఎలా రెడీ చేశానో మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ధృతిని రెడీ చేయడం ఫైనల్గా అయిపోయింది. సో ఇది ఫైనల్ లుక్.
ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అవి మీ అందరికి కూడా చూద్దామని ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే అటాచ్ చేశాను ఈ వీడియోలో. ఆ రోజు క్లైమేట్ చాలా విండీగా ఉండింది. సో మాకు బయట ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి కుదరలేదు. శారీ కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళకి శారీ కట్టుకున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందే. అలాంటిది ధృతి చూడండి, ఫస్ట్ టైం శారీ కట్టుకొని ఎలా నడుస్తుంది, ఎలా డ్యాన్సులు చేస్తుంది. మేమందరం అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాము. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను ధృతిని ఎలా రెడీ చేశానో, ధృతి లుక్ ఎలా ఉందో అది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.